లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన రాజమండ్రి ఫార్మసీ స్టూడెంట్ చనిపోయింది. 12 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిందామే బొలినేని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. బొలినేని కిమ్స్ హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఫార్మసీ స్టూడెంట్ నాగాంజలి ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక మార్చి 24న ఆత్మహత్యాయత్నం చేసింది. దీపక్ తనను అనేక రకాలుగా హింసించాడని బాధితురాలు సూసైడ్ నోట్లో క్లియర్ కట్గా రాసింది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు దీపక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఏంటి లేటెస్ట్ అప్డేట్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, గడిచిన 12 రోజులుగా గత నెల 23వ తేదీన రాజమండ్రిలో బొలినేని కిమ్స్ ఆసుపత్రిలో పార్ట్ టైమర్గా పనిచేసిన ఫార్మసీ స్టూడెంట్ నాగాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అదే ఆసుపత్రిలో గడిచిన 12 రోజులుగా చికిత్స అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా వికాస్ ఫార్మసీ కాలేజీలో రాజమండ్రిలో అమ్మాయి డి ఫార్మసీ 6వ సంవత్సరం 6వ ఏడాది చదువుతుంది. మరో నెలలో ఈ కోర్స్ పూర్తి డిప్లొమా సర్టిఫికేట్ తెల్లాల్సిన పరిస్థితుల్లో అదే ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేసే దీపక్ అనే ఒక ఉద్యోగి ట్రాప్లో పడటం, తీవ్ర స్థాయిలో ఆమెను అన్ని రకాలుగా వేధించడం జరిగింది. అదే బాధతో ఆమె సూసైడ్ నోట్ కూడా రాసి సూసైడ్కి పాల్పడినట్టు చెప్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 12 రోజుల పాటు ఆమెకు బ్రెయిన్ తీవ్రంగా డ్యామేజ్ అయినా సరే అనేక రకాలుగా చికిత్స అందిస్తున్నాం అనే విషయాన్ని అక్కడ వైద్యులు కూడా, అదే ఆసుపత్రి వైద్యులు ప్రతిరోజు మెడికల్ బులెటిన్ కూడా విడుదల చేసి చెప్పడం జరిగింది. గత నెల 28న జిల్లా కలెక్టర్ ఒక మెడికల్ టీంని ఏర్పాటు చేసి ప్రభుత్వ వైద్యులతో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిరోజు వెళ్ళి అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించి ఇదే సమాచారాన్ని ఆసుపత్రికి ఇవ్వడం జరుగుతుంది. అదే జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు ఆ మృతి చెందినట్టు అధికారికంగా ధృవీకరించారు. సంఘటన జరిగిన వెంటనే తమకు న్యాయం చేయాలని ఎప్పటి నుంచో తల్లిదండ్రులు, బంధువులు, వికాస్ కాలేజ్ స్టూడెంట్లు కోరినా సరే ఇప్పటివరకు న్యాయం జరగలేదనే చెప్పాలి. మేఘాల మీద ఆమె బాడీని ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మార్చికి పోస్ట్ మార్టం కోసం. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అనేక అంశాలు ఎప్పటికీ డౌట్లుగానే మిగిలిపోయాయి. ఇదే అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటామని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎటువంటి న్యాయ పోరాటం చేసినా తన మద్దతు ఉంటుందనే విషయం కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే అటు తల్లిదండ్రులను, బంధువులను తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్టుంది. వెంటనే అందరినీ మౌంట్ చేసి పంపించేయడం జరిగింది. బాడీని కూడా తీసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం వచ్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు బొలినేని హాస్పిటల్ కిమ్స్ యాజమాన్యానికి సంబంధించి అక్కడ జరిగిన ఇన్వెస్టిగేషన్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ, అదేవిధంగా ఎవరైతే నిందితులున్నారో అతనికి అధికార పార్టీకి ఉన్న సంబంధాలు, ఇతరత్ర ఈ కేసును ప్రభావితం చేసే అనేక అంశాల గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడలేదు ఇప్పటివరకు. హరీష్, అయితే ఎలాంటి న్యాయ పోరాటానికైనా మేము అండగా ఉంటామంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. అలాగే పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ ఇంజెక్షన్ ఎవరు ఇచ్చారు, సో తనకైతే అనేది తీసుకునే అవకాశం లేదు అనేది కూడా వినిపిస్తోంది. మరి దీని వెనుకున్న కుట్ర ఏదన్నా ఉంటే కనుక అది బయట పెట్టే ప్రయత్నమైనా ఎందుకు చేయట్లేదు? రాజధానికి కూతవేటి దూరంలోనే ఉంటుంది, ఎంతో పెద్ద దూరం కాదు. 200 కిలోమీటర్లు. ఈ ఇష్యూకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానంగా వైద్యులు స్పష్టం చేసింది ఏంటంటే, ఆ ఇంజెక్షన్ ఏదైతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆమె సూసైడ్లో రాసి ఉందో ఆ ఇంజెక్షన్ ఆమెకు తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వేరొకరు, ఎందుకంటే నరానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ అది వేరొకరు చేస్తే తప్ప ఎక్కించుకోలేని పరిస్థితి. ఇంతవరకు ఎవరు చేశారన్న విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా జరగలేదు. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇంజెక్షన్ తీసుకునే ప్రాంతం ఉందో అక్కడ సీసీ కెమెరా ఉన్నా సరే ఫుటేజ్ కూడా ఇప్పటివరకు పోలీసులు బయటపెట్టలేదు. అటు బాధితుల తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళ బంధువులకు కూడా ఇవ్వని పరిస్థితి. వీటన్నింటి అంశాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమన్నా, బంధువులు ఏమన్నా, ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే నాగాంజలి కోరుకుందో, సూసైడ్ నోట్లో రాసిందో ఆ న్యాయం జరిగే వరకు పోరాడతామని అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం దగ్గరికి నాగాంజలి మృతదేహాన్ని అయితే తరలించడం జరిగింది. రైట్, ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కానీ, ఒక స్పందన కానీ ఏది లేకపోవటానికి నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా తాడేపల్లికి రాజమండ్రికి ఎంత దూరం ఉంటుందో మనకి తెలిసిందే, మీన్ క్యాపిటల్కిను ఇక్కడికి. సో అలాంటిది ప్రభుత్వం కానీ, ప్రభుత్వ తరపు అధికారులు కానీ ఎలాంటి విచారణకి ఆదేశించకపోవటం ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎట్టకేలకు దీపక్ని అయితే అరెస్ట్ చేశారని అయితే తెలుస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? ఇది సజావుగా సాగే అవకాశం ఉందా దర్యాప్తు? ఇందులో ప్రధానంగా చూడాల్సింది సంఘటన జరిగిన తర్వాత 2 రోజుల పాటు, అంటే గత నెల 23న ఆత్మహత్యకు పాల్పడితే నాగాంజలి 24న వికాస్ కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. భారీ ఆందోళన జరిగింది అటు ఆసుపత్రి దగ్గర, అదేవిధంగా రోడ్డు మీద కూడా భారీ ధర్నా చేయడం జరిగింది. దీంతో మరో 2 రోజులు వెంటనే
ఎవరైతే దీపక్ మీద ఆరోపణలు వచ్చాయో ఆ సూసైడ్ నోట్లో ఆమె పేరు రాసిందో బాధితురాలు, దాంతో దీపక్ని వెంటనే అప్పటికప్పుడు హడావుడిగా పోలీసులు అరెస్ట్ చేసి చూపించేయడం అయితే జరిగింది. అయితే జరిగిన సంఘటనకు సంబంధించి డీటెయిల్డ్ విచారణ అయితే జరగలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి కూడా అన్కాన్షియస్లోనే నాగాంజలి కొనసాగుతూ వచ్చింది. ఒక్కొక్క అవయవం కూడా పాడవుతూ వచ్చిందని వైద్యులు అయితే చెప్పారు. అయితే మొత్తం వ్యవహారం కూడా అదే ఆసుపత్రిలో జరిగింది. ఎక్కడైతే తను పనిచేస్తుందో, ఎక్కడైతే ఆత్మహత్యకు పాల్పడిందో అదే ఆసుపత్రిలో ఈ ఆమెకు సంబంధించిన వైద్యం అంతా కొనసాగటం ఒక రకంగా ఆలోచించే పరిస్థితి ఉంది. అదేవిధంగా బయట నుంచి ఎక్స్పర్ట్స్ని కూడా ఎవరిని తీసుకొచ్చే పరిస్థితి ఇంతవరకు జరగలేదు. చివరిదాకా అదే హాస్పిటల్, అదే యాజమాన్యం, అదే వైద్యులతో ఈ వైద్యం కొనసాగింది. మరోవైపు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇటువంటి స్థితిలో నాగాంజలికి న్యాయం చేయాలని కోరుతూ అనేక సార్లు అటు సీఎం కానీ లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ రెస్పాండ్ అవుతాడేమో చాలామంది ఆలోచించడం జరిగింది. అయితే అధికార పార్టీకి సంబంధించి మంత్రులు కానీ ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ అసలు బాధితులకు న్యాయం చేస్తామన్న ఒక ప్రకటన కూడా చేయకపోవడం చాలా దారుణంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే తానున్నానని గతంలో ప్రకటించిన ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై అయితే తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హరి, ప్రస్తుతానికైతే అసలు అంజలి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే తీవ్ర ఒత్తిళ్ల మధ్య వాళ్ళనైతే అక్కడి నుంచి తరలించడం జరిగింది. జరిగిన సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు అయితే ఇంకా బాధపడుతూనే ఉన్నారు. బాధితుల బంధువులు కూడా తాము సంతకాలు పెట్టకుండానే బాడీని ఇక్కడికి తరలించారనే ఆరోపణలు అయితే వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. హరి.